గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో నాకు మైండ్ పోయిన విషయం ఏంటో తెలుసా? వారణాసి టైటిల్ టీజర్ని ప్లే చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన స్క్రీన్ ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ దాని ముందు మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు. సేమ్ దానిలాగానే నిర్మల్ దగ్గర ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. మిగతా చెట్లలాగానే కనిపించిన దాని చరిత్ర మరియు ప్రత్యేకత దాని పేరులోనే దాగి ఉంది. అదే 1000 ఊర్ల మర్రి చెట్టు. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1860 సంవత్సరంలో బ్రిటిష్ సైన్య సహాయంతో నిజాం రూల్ చేస్తున్న టైంలో హరించుకుపోతున్న గిరిజనుల హక్కుల కొరకు నిజాం సైన్యంతో పోరాటాలు చేస్తూ గిరిజన గోండ్లకు నాయకుడైనాడు రామ్జీ గోండ్. బ్రిటిష్ శిక్షణ పొందిన నిజాం సైన్యానికి భయపడకుండా తిరుగుబాటు చేసిన వీరుడు. తను చేస్తున్న ఈ పోరాటాలను చూసి 1000 మందికి పైగా గిరిజనులు మరియు అక్కడున్న రైతులు తన వెంట నడిచారు. అలా ఒకానొక రోజు బ్రిటిష్ మరియు నిజాంల సంయుక్త సైన్యాలు ఈ తిరుగుబాటును అణచివేయడానికి పెద్ద సైన్యంతో వచ్చాయి. ఆయుధాల సంఖ్యలో కానీ శిక్షణ నైపుణ్యంలో కానీ శత్రువులదే పైచేయి అయినప్పటికీ బలం తక్కువ ఉన్నప్పటికీ ఆత్మబలంతో పోరాడిన యోధులు, ఆయుధాలు తక్కువ ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన వీరులు. అలా వారు చేసిన పోరాటంలో నిజాం సైన్యానికి చిక్కుకున్న రామ్జీ గోండ్ మరియు అతని సైన్యాన్ని నిర్మల్ దగ్గర ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి 1 కాదు 10 కాదు 100 కాదు దాదాపుగా 1000 మందికి పైగానే ఆ ఊడల కట్టి ఉరివేశారు. ఆ దారుణాన్ని చూసిన జనం అప్పటి నుండి ఆ చెట్టుకి 1000 ఊర్ల మర్రి అని పేరు పెట్టి ఆ యోధుల రక్తంతో తడిసిన నేలని తిరుగుబాటుకి తిలకంగా దిద్దారు. ఇప్పటికీ ఆ చెట్టు మాయమైన ఆ జ్ఞాపకం ప్రజల గుండెల్లో స్థిరంగానే ఉంది. అక్కడి ప్రజలు ఈ చెట్టు కింద పడ్డ నీడ కూడా పవిత్రమే, ఇక్కడే మన గిరిజనుల రక్తంతో రాసిన చరిత్ర మొదలైంది అని తర్వాత తరాలకు చెప్తున్నారు. అలాంటి మహావీరులను స్మరించుకుంటుంది మన చరిత్ర బైట్స్.